నాకు ఇంతసేపు మీతో మాట్లాడిన తర్వాత నాకేమనిపించింది అంటే మీకు అసలు అమ్మాయిలు అంటేనే నచ్చదు, ఎందుకు అదో పగేమో మీకు. చిచ్చి అలా కాదు, మరి ఎందుకు ఎక్కువ అమ్మాయిలనే ట్రోల్ చేస్తున్నారు? నాకు అసలు అమ్మాయిలే గలీజ్ గా చేస్తున్నారు కాబట్టి అమ్మాయిలే ట్రోల్ చేస్తారు. అంటున్నారా? అబ్బాయిలు మంచోళ్ళే, అబ్బాయిలు ఎక్స్పోజ్ చేస్తున్నారా? అబ్బాయిలు చేసినా కూడా ఏమనిపించదు కదా అమ్మాయిలకి. అమ్మాయిలే బరితెగించేస్తారు, ఎక్కువ చేసేస్తున్నారు. అబ్బాయిలు మంచోళ్ళే, మనం ఇచ్చే దీన్ని బట్టి ఇండైరెక్ట్ గా తెలియట్లేదు. నువ్వు అంత మురిసిపోకు, నేను నీ గురించి చెప్పట్లేదు కాదంటే అడిగిన దానికి చెప్తున్నా. సరే, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ఇలా రీల్స్ చేసి కొంచెం ఫేమస్ అయ్యి సినిమా సీరియల్స్ లోకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. నార్మల్ గా పద్ధతిగా ఉన్న వాళ్ళనే కమిట్మెంట్స్ అది ఇదని చెప్పేసి ఉంటాయి. మీరు ఇంతలా ఓపెన్ గా ఉంటారు కదా, ఇంత వల్గర్ గా మాట్లాడుతూ, మీకు అలాంటి సిచ్యువేషన్స్ ఏమీ ఫేస్ చేయలేదా? ఫేస్ చేశాను. అడిగారు డైరెక్ట్ ముఖం మీద అడిగేస్తారు. కమిట్మెంట్ కోసం ఫేస్ మీద అడిగేస్తారు డైరెక్ట్ గా. కమిట్మెంట్స్ ఇస్తారా, ఓకేనా, మరి ఈ రోల్ ఉంది ఆ రోల్ ఉందని. సో నేను ఒకటే చెప్పా, మీరు ఇచ్చే రెవెన్యూస్ తక్కువైనా తీసుకుంటాను కానీ కమిట్మెంట్స్ ఇవ్వనని. నేను చేసే దాంట్లో ఎవరికి కమిట్మెంట్ ఇవ్వలేదు. కాబట్టి మీకు సాపాలకడం రాదు కదా, ఎందుకు కొంచెం అక్కడక్కడ యాక్చువల్ మమ్మీ బెంగాలీ, తెలుగు నేను అలానే మాట్లాడతాను. ఎలా అయినా తెలుగు రాదా మమ్మీకి? ఆ తెలుగు వచ్చు, మా కలకట్ట కదా, మమ్మీ బెంగాలీ, కొంచెం తెలుగు అలానే వస్తుంది. తన బెంగాలీ ఎలా అయినా అర్థం చేసుకుంటా. అయిపోయిందేమో, ఇంకెలాగో అర్థం కాదు కదా తెలుగు రాకపోతే. ఓకే ఓకే, నేను కొంచెం విన్నది ఏంటంటే ఎక్కువ అమ్మాయిల్ని తిడతా ఉంటారు, ఏంటో కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది మీ బిహేవియర్, మీరు మాట్లాడే మాటలు కానీ. అంటే కొంచెం లెస్బియనా లేదంటే ట్రాన్స్జెండరా అన్న డౌట్లు ఉన్నాయి. అది నిజమేనా? అంటే మీ మాట తీరు మిమ్మల్ని చూస్తుంటే అలానే అంటే ట్రాన్స్జెండర్ అంటే మీ దృష్టిలో మనుషులు కాదా? అంటే వాళ్ళకి మనుషులు కాదా అట్లా, మీ జెండర్ ఏంటి అని అడుగుతున్నాను నేను. కాదు, ఈ కళ్ళు అయితే బాగానే కనిపిస్తున్నాయి కదా, ట్రాన్స్జెండర్ ఎలా మాట్లాడుతున్నావు నువ్వు? అది తెలుసుకోవడానికి పిలిచాను నేను. బాగానే అక్షరం దిగుతున్నావే నువ్వు. దేనికి రమ్మన్నావో అక్కడ ఇంటర్వ్యూలో దానికి సంబంధించి అడగాలి. మీకు అడగాల్సిన అవసరం మీకు లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకురావడం ఫస్ట్ అసలు అలా ఎలాంటి యాంకర్ కూర్చోబెట్టి మేము ఇంటర్వ్యూ ఇవ్వడమే వేస్ట్ అసలు. కాదు పూజ గారు, ఇప్పుడు అమ్మాయి అంత మర్యాదగానే మాట్లాడుతుంది, సడన్ గా ఎందుకు మీరు అంత ఫైర్ అవ్వాల్సి వచ్చింది? మర్యాదగా మాట్లాడితే నాకేమైనా పిచ్చా? నేను ఎందుకంట తను అడిగే క్వశ్చన్ అలా ఉంది. అవును, అడగడం తప్పే ఉంది. డౌట్ వచ్చింది. ఇప్పుడు ఒక అమ్మాయిని పట్టుకొని నువ్వు ట్రాన్స్జెండర్ అంటే ఏ అమ్మాయికైనా కోపం రాదా? మరి అంటే మీరు అడిగే క్వశ్చన్ నాకు నచ్చలేదు అంతే. ఓకే, అది చెప్పండి, క్వశ్చన్ పాస్ చేయండి, కానీ ఇది నాకు నచ్చట్లేదు, నన్ను అడగండి, ఫోర్స్ చేయడం నా ఇష్టం. నేను ఇలానే ఉంటాను. మీరు ఇంటర్వ్యూలో కూర్చోబెట్టి పిచ్చి పిచ్చి క్వశ్చన్ చేయడం అది నాకు నచ్చట్లేదు. సరే, ఇప్పుడు మనం ఏ పర్పస్ మీద పిలిచారో దానికోసం అడగాలి. నువ్వు ట్రాన్స్జెండర్ లాగా ఉన్నావు, నువ్వు అమ్మాయివా, ట్రాన్స్జెండర్ ఏంటది అసలు పిచ్చి ఏంటి? మరి ఇప్పుడు కింద కామెంట్స్ ఎవరైతే పెట్టారో పదే పదిగా పెడుతూ ఉంటే తను చూసింది, అడగాలనిపించింది, అడిగింది, వచ్చింది, నేను రియాక్ట్ అయ్యాను. ఇందులో తప్పేముంది? ఇప్పుడు అదే క్వశ్చన్ నేను అడిగితే తప్పేమో గానీ ఒక అమ్మాయి కదా అడిగింది మిమ్మల్ని. అమ్మాయి అడిగినందుకే నాకు కోపం వచ్చింది. అబ్బాయి అడిగితే కోపం రాదు. ఒక అమ్మాయిని, ఏ అమ్మాయి అయినా సరే ట్రాన్స్జెండర్ అంటే కోపం వస్తుంది. ఎందుకు వస్తుంది? ఇప్పుడు చాలా వరకు కామెంట్స్, బ్యాడ్ కామెంట్స్ పెడతారు. నువ్వు పెద్ద లంజవి, రేట్ ఎంత, ఇది అది అని. నేను ఆ కామెంట్స్ చూసి కూడా ఎప్పుడు బాధపడలేదు. నాకు ఎవరైనా నువ్వు అమ్మాయా అబ్బాయా ట్రాన్స్జెండర్ అంటేనే ఫీల్ అయ్యేదాన్ని. ఏంటో మరి ఒక అమ్మాయిని పట్టుకొని ట్రాన్స్జెండర్ అంటే ఫీల్ వస్తుంది. ఎందుకు మీరు ట్రాన్స్జెండర్ అంటే మనుషులు కాదా, మానవత్వం లేదా అని మాట్లాడి ఎందుకు కోపం వస్తుంది? అదంతే. నేను ఒక అమ్మాయినే కదా, నన్ను ట్రాన్స్జెండర్ అంటే ఒప్పుకోను అంతే. రెస్పెక్ట్ ఇవ్వచ్చు, వాళ్ళు మనుషులే, అదంతే. ఇంకా నేను ఒప్పుకోనండి అలా మాట్లాడితే. కామెంట్ పెట్టే వాళ్ళకి ఏమంటారు? డిలీట్ చేస్తా. నాకు గలీజ్గా కామెంట్ పెట్టినా సరే, లంజా నువ్వు రేట్ ఎంత అన్నా నేను డిలీట్ చేయలేదు. కామెంట్స్ పెట్టుకున్నా, ఎవరైతే ట్రాన్స్జెండర్స్ అని పెట్టారో అవన్నీ డిలీట్ చేసి. పచ్చిగా అంటే పచ్చిగా ఎవడైనా రాసాడా? ఇలానే రాశారు. నైట్కి ఎంత తీసుకుంటావు నువ్వు, ఇదో పెద్ద లంజే, దీని రేట్ ఎంత అంత అని చాలా వరకు బ్యాడ్ కామెంట్స్. చాలా మంది హీరోయిన్స్ కి వీళ్ళకి కొంచెం కొవ్వు ఎక్కువైపోయి అనుకోవచ్చు, లేవో తెలియదు కానీ కొంతమంది వాళ్ళ ఏదో రకరకాలుగా దారుణంగా మాట్లాడతారు. అవును, లైక్ చెప్పలేండి నేను, అది అంత దారుణంగా. అమ్మాయి రీసెంట్ గా దివిశ్రీ అని ఒక అమ్మాయి ఉంది, హీరోయిన్ అమ్మాయి. సో ఆ అమ్మాయికి ఏదో రకరకాల కామెంట్లు పెట్టారు, అంటే ఎక్కువైపోయి చాలా దారుణంగా వల్గర్ గా పెట్టారు. ఐ మీన్ టూ డార్క్ గా. అలా ఎవరైనా పెట్టారా మీకు? పెట్టారు. ఇప్పుడు చెప్తున్నా కదా, ఇప్పుడు చెప్పాను కదా, ఏమని పెట్టారు? ఇదో పెద్ద లంజే, దీని రేట్ ఎంత, నైట్ కి ఎంత తీసుకుంటావు, ఇది వస్తుంది బ్రో, దీనికి ఇంత ఎక్కువ. ఇంత పచ్చిగా పెట్టిన కామెంట్స్ కూడా నేను లైక్ చూసి బాధపడి వదిలేసా. ఎవరైతే నువ్వు బాయ్ లేకపోతే గర్ల్ ఏమి తేడాగా ఉన్నావేంటి, నువ్వేమి ట్రాన్స్జెండర్ అంటే మాత్రం చాలా బాధ అనిపించేది. అదేంటో మరి అవన్నీ డిలీట్ చేస్తా. సో అంతే, నాకు ఆ మాట అంటే నాకు పడదు.
అంత పచ్చి బూతులు తిట్టినా తీసుకుంటానేమో కానీ ట్రాన్స్జెండర్ అంటే నేను ఒప్పుకోను. సరే ఓకే, గోలంతా పక్కన పెట్టేద్దాం. కమింగ్ టు యువర్ పర్సనల్ లైఫ్కి వచ్చేస్తే అసలు ఏంటి, ఎప్పుడు ఐ మీన్ హైదరాబాద్ వచ్చారు ఏంటి అసలు? 16 years బ్యాక్ అప్పుడు మీకు 2010 లో వచ్చేసాం. అప్పుడు మీకు 16 ఓకేనా? 16 or 17 ఓకే. అప్పుడే వచ్చేసా. వచ్చి ఏం చేద్దాం అనుకుని వచ్చారు? జాబ్ చేశాను నేను. ఏ జాబు? గ్లాండ్ ఫార్మా అని మెడిసిన్ కంపెనీ గండిమైసమ్మలో జాబ్ చేశాను 11 years. అంటే మందులు కలపడం, ఇంజెక్షన్ లిక్విడ్ తయారు చేయడం, ఓ టెస్టింగ్ ఆపరేటర్గా వర్క్ చేశా 11 years. ఆ తర్వాత ఇంకా అంటే గండిమైసమ్మలో ఉండేదాన్ని జాబ్ చేసుకుంటూ, ఇంకా మా హస్బెండ్కి ఇక్కడ మంచి వర్క్ వచ్చిందని పటాన్చెరు తీసుకొచ్చాడు. అప్పుడే మీకు పెళ్ళి అయిపోయిందా? అయిపోయింది. ఎప్పుడు? 2011లో. 15-16 అప్పుడా? ఎస్. చిన్న వయసులోనే మ్యారేజ్ అయిపోయింది. లవ్ మ్యారేజా? లేదు, అరేంజ్ మ్యారేజ్. ఏం ఉద్ధరిద్దామని అప్పుడే చేసుకున్నారు? అప్పుడు మనకి ఎంత నాకు ఇప్పుడున్నంత మైండ్ మెచ్యూరిటీ ఉంటే నేను పెళ్లి ఎందుకు చేసుకుంటాను అసలు? పల్లెటూరు మంచి సంబంధం కదా అని మమ్మీ వాళ్ళు ఇచ్చేసారు మీరు పూర్తి చేసుకుని. మైండ్ మెచ్యూర్ లేదు అని అనుకుంటున్నారా ఇప్పుడు? ఇప్పుడు ఉంది. అప్పుడు 16 years ఎక్కడ, ఇప్పుడు 30 years అంటే ఎక్కడ? మీరు మాత్రం అనుకుంటున్నారు నాకు మెచ్యూరిటీ వచ్చింది, నేను మెచ్యూర్ గా మాట్లాడతాను, మెచ్యూర్ గా కంటెంట్ చేస్తాను మీరు అనుకుంటున్నారు. ప్రజలు కంటెంట్ కి దీనికి సంబంధం లేదు, ఇది నా పర్సనల్ లైఫ్. అప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ చిన్నదాన్ని. ఇప్పుడు అప్పుడులోనైతే లేను కదా, అప్పుడు తెలివి ఉండదు, ఏం తెలీదు. చిన్నతనంలో పెళ్లి చేసేసారు. 20 years కి 2 పిల్లలు కూడా కనీసం. ఏం తెలియదు అప్పుడు అసలు. పేరు? ఎవరి పేరు? పిల్లల పేర్లు? శ్రీజ స్మైలీ. శ్రీజ స్మైలీ. శ్రీజ స్మైలీ. 2 పాపల? ఒక బాబు. ఎవరు బాబు? పక్కింటోడు బాబు. ఎవరు బాబు? అట్లా కాదు, బాబు స్మైలీ బాబా శ్రీజ బాబా? సారీ, స్మైలీ. శ్రీజ పెద్దమ్మాయి, స్మైలీ చిన్నమ్మాయి, రుద్రాక్ష బాబు. రుద్ర చిన్నోడు. సో ఇప్పుడు ఏంటి సిచ్యువేషన్, ఎలా ఉంది లైఫ్? ఇప్పుడు ఓకే, బాగుంది. పిల్లలు మంచి చదువుకుంటున్నారు. షూట్లకి వెళ్తున్నాను. తను కూడా జాబ్ చేస్తాడు హస్బెండ్, వెల్డింగ్ ఫీల్డ్ లో కాంట్రాక్ట్ తీసుకొని. ఓకే, ఒక మాదిరిగా ఒక 2 years అవుతుంది. చెప్పను నేను, చెప్పను. అది నా పర్సనల్. అన్ని పర్సనల్ ఏంటి ఇలాంటివి కూడా అడుగుతారు ఇంటర్వ్యూలో? పనికి మాలకు వచ్చేసి ఇంటర్వ్యూకి సంబంధించే మాట్లాడాలి, డబ్బులు విషయానికి వస్తే. అంటే నాకు ఇంటర్వ్యూ ఎలా చేయాలో తెలియట్లేదు, మీరు సజెస్ట్ తెలియకుండా ఇంటర్వ్యూకి రమ్మని ఏంటి? ఇలాగే చేయాలని మీరు సజెస్ట్ చేస్తుంటే నేను ఎందుకు సజెస్ట్ చేస్తాను? ఇంటర్వ్యూ కావాలి మేడం అని అడిగారు కదా, నువ్వు ఇంటర్వ్యూ ఎలా చేయాలో తెలియకుండా నన్ను ఎందుకు రమ్మన్నా? అంటే బేసిక్ గా ఇంటర్వ్యూలు ఎలాగే చేస్తారు అనుకున్నాను, మీరేదో కొత్త తరహాగా చెప్తున్నారు కదా, ఏదో నేర్పిస్తారు. మరి ఇంటర్వ్యూ చేయడమే రాదంటున్నావు, నువ్వు ఎందుకు రమ్మన్నావు ఇంటర్వ్యూకి? అది చెప్పు ఫస్ట్. నీకు ఇంటర్వ్యూ చేయడం అంటే ఇన్కమ్ ఎవడైనా చెప్తాడా? ఎందుకు చెప్పరు కొంతమంది? కనీసం బేసిక్ నో దిష్టేసావనుకో, నాకు రాకపోతే అప్పుడు ఏంటి? ఇప్పుడు నాకు ఇంత నేను 2 lakhs 3 lakhs తీసుకొస్తానని, ఇప్పుడు బాబు దీనికి ఇంత వస్తుందని అనుకుంటే 2-3 lakhs కే ఇంత వచ్చేస్తుందంట. పూజ లైఫ్ ఇంత బాగుపడిపోయిందంట, పూజ లైఫ్ ఇంత బాగా ఎక్స్ట్రా చెయ్యకు, నీ చెప్పేదాన్ని నోరు తగ్గించి మాట్లాడు. నువ్వు ఎలా అంటున్నావు? దిష్టి పెట్టేస్తానండి. ఆడపిల్లకి వయసు అడగకూడదు, శాలరీ ఎంత, ఇన్కమ్ ఎంత అని అడగకూడదు, అంతే. తెలుసుకో మరి. ఇంటర్వ్యూలో కూర్చున్నప్పుడు ఏది అడగాలి, ఏది అడగకూడదు అన్ని తెలిసి ఉండాలా. ఏది పడితే అదే మాట్లాడకూడదు. ఓకే.